ఈగల్ ద్వారా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం సిద్ధమైంది. కేబినెట్ సబ్ కమిటీ ద్వారా రాష్ట్రంలో 6 నెలల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఈగల్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపనుంది. విద్యార్థులను డ్రగ్స్ కు బానిస అవ్వకుండా చూడటంతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలనమే తమ లక్ష్యం అంటున్న ఈగల్ ఇన్ఛార్జి రవికృష్ణతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి హబ్, మాదక ద్రవ్యాల హబ్గా మారిన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపడానికి ఈగల్ ద్వారా కార్యాచరణ రూపొందించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈగల్ ఇన్ఛార్జ్ రవికృష్ణ ఉన్నారు. సో చెప్పండి, ఈగల్ ప్రధాన లక్ష్యం ఏంటి, ఎలా రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలని పూర్తిగా నిర్మూలించడం కోసం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ని ప్రారంభించడం జరిగింది. ఇది జీవో కూడా ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా ఈగల్ ఉద్దేశం మన రాష్ట్రంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిర్మూలించడం కోసం దీని లక్ష్యం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏఎస్ఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. సుమారుగా 9 మండలాల్లోని మేము ఫోకస్ చేయబోతున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఒక్క గంజాయి ముక్క కూడా పండకుండా ఉండడం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నాం. మా లక్ష్యం మౌలికమైన మార్పు తీసుకురావాలి. గిరిజన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా ఈ గంజాయి పండించడం వల్ల వచ్చే నష్టాలు, అదేవిధంగా ఆ గంజాయి వల్ల ఇతర కుటుంబాలు ఎలాగా నష్టపోతున్నాయో చెప్పడం, వాళ్ళ మౌలికమైన మార్పు తీసుకొచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం దీంట్లో భాగం. అదేవిధంగా గంజాయి, ఇతర డ్రగ్స్ వాటి మీద కూడా నిఘా పెట్టడం. మనకి ఈ ఆర్గనైజేషన్లో మనం ఒక 5 విభాగాల్లో ఏర్పాటు చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్, అదేవిధంగా స్టేట్ లెవెల్ పోలీస్ స్టేషన్, డేటా అనాలిసిస్ వింగ్స్ పెట్టబోతున్నాం. లీగల్ ట్రైనింగ్, ఇతరత్ర ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా పెట్టి అవేర్నెస్ క్యాంప్స్ డిమాండ్, ఎక్కడైతే 70 లక్షల మంది మనకు విద్యార్థులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు ఈ గంజాయి బారిని కానీ ఈ డ్రగ్స్ బారిని కూడా పడకూడదు. వాళ్ళు ఉన్నత లక్ష్యాల కోసం పోరాడాలి. వాళ్ళని కాపాడడం కోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తాం. ఎక్కడైనా ఏమైనా ఇటువంటి జరిగినప్పుడు 1972కు ధైర్యంగా కాల్ చేయాలని మేము ప్రత్యేకంగా మీ తరపున కోరుతున్నాం. అయితే ఈగల్ లాంటి సంస్థలు పనిచేయడానికి, మాదక ద్రవ్యాలని అణచివేయాలంటే కొంత ఆర్థిక పరంగా వెసులుబాటుతో పాటు సిబ్బంది కొరత లేకుండా చూసుకుంటాం. అదేవిధంగా సాంకేతిక పరంగా కూడా ఈగల్ లాంటి సంస్థలకు ఉంటే కొంత వీటి మీద ఉక్కుపాదం మోపే అవకాశం ఉంటుంది. వాటి పరంగా ఏ రకంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సహకారం? రాష్ట్ర ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో ఉంది. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం వాళ్ళు పూర్తిగా కట్టుబడి ఉన్నారు. మాకు పూర్తి సహకారం అందుతుంది. మాకు పోలీస్ శాఖ ద్వారా కాకుండా ప్రభుత్వం ద్వారా కూడా పూర్తి సహకారం అందుతుంది. భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ నిర్మాణంలో ఖచ్చితంగా అందరి సహకారం ఉంటుందని మేము భావిస్తున్నాం. అల్లూరు సీతారామరాజు మన్యం ద్వారా 1924లోనే ఆయన ప్రాణత్యాగం చేయడం జరిగింది. అల్లూరి నడిచిన నేల చాలా పవిత్రమైంది. ఆ నేలలోని గంజాయి పండించడం అన్నది మనం ఆపాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మౌలికంగా గిరిజనులు చాలా అమాయకులు. వాళ్ళకి డబ్బు అనే ఎర చూపించి కొంతమంది ఈ గంజాయి పంటని వేసేలా చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్, ఆల్టర్నేటివ్ క్రాప్స్ అవన్నీ అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మేము ఈగల్ క్యాంప్స్ ద్వారా మన్యంలోని ప్రతి గ్రామాన్ని మేము విజిట్ చేసి అక్కడ ప్రజలకి, ఎవరైతే గిరిజన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మేము అడుగుతాం. ఎవరైతే గంజాయి పండిస్తున్నారో వాళ్ళని కూడా వాళ్ళ ద్వారానే ఆపడం అనేది ప్రధాన లక్ష్యం. అంటే మీరు చెప్పినట్టు సార్, గంజాయికి సంబంధించి కానీ ఇతర డ్రగ్స్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కీలకం. ఇలాంటి ట్రాన్స్పోర్ట్లో నేరస్తులు కొత్త పద్ధతులతో పాటు కొంత సాంకేతికను కూడా జోడించి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తున్న పరిస్థితి. అలాంటి ట్రాన్స్పోర్ట్ మీద ఎలాంటి నిఘా ఉంచే అవకాశం? ప్రధానంగా మీకు ఈగల్ హెడ్ క్వార్టర్స్లో కూడా మేము డేటా అనాలిసిస్ సంబంధించి చాలా ఒక వింగ్ పెట్టబోతున్నాం. దాంట్లో అన్ని రకాల మానిటరింగ్స్ వస్తాయి. టెక్నాలజికల్గా మనకి డార్క్ వెబ్ నుంచి మొదలుపెట్టిన సోషల్ మీడియా నుంచి అన్ని రకాల మానిటరింగ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈ కొరియర్ సర్వీసెస్ వాటి మీద కూడా ఎలా మానిటర్ చేయాలి వాటి మీద అధ్యయనం జరుగుతుంది. భవిష్యత్తులో వాటి మీద కూడా పూర్తి కార్యాచరణ మేము రూపొందిస్తాం. అది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు లేకుండా నిర్మూలించే విధంగా కూడా తమ ఈగల్ సంస్థ ద్వారా పనిచేస్తాం. ఖచ్చితంగా ఇటు పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి కేసుల్లో కనుక ఇరుక్కుంటే వారికి రాబోయే రోజుల్లో భవిష్యత్తు అనేది ఉండదు. కాబట్టి అందరూ కూడా ఇలాంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలపైన ఎప్పటికప్పుడు వారు నిఘా ఉంచడంతో పాటు వారిని జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో క్రాంతి, రాజ్ న్యూస్, విజయవాడ.